హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు తెలుగు వరల్డ్. కొంతమంది ఇండస్ట్రీకి నక్కతోక తొక్కొచ్చారో లేదా అదృష్టమో తెలియదు కానీ చేసింది 2-3 సినిమాలే అయినా టాప్ హీరోయిన్ల లిస్టులోకి వెళ్తూ ఉంటారు. ఇలా తెలుగులో చేసింది 2 సినిమాలే కానీ ఒకటేమో బ్లాక్ బస్టర్, మరొకటేమో డిజాస్టర్. అయినా సరే ఈ బ్యూటీకి ఛాన్సులు మాత్రం తగ్గట్లేదు. ఫస్ట్ మూవీ రిలీజ్ కంటే అందంతో కుర్రాల హృదయాలు దోచేసింది. అయితే దీంతో ఇండస్ట్రీలో ఎంట్రీకి ముందే తెలుగు కుర్రాళ్ళ ఫేవరెట్ లిస్ట్లోకి చేరిపోయింది ఈ అమ్ముడు. అయితే ఫస్ట్ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద అట్టర్ ఫ్లాప్ అయింది. అయినప్పటికీ కూడా ఈ బ్యూటీకి అవకాశాలు ఏ మాత్రం తగ్గలేదు. ఇప్పుడు చేతి నిండా సినిమాలతో ఫుల్ బిజీగా ఉంటుంది. ఫస్ట్ మూవీతోనే అందరి దృష్టిని ఆకర్షించింది. కానీ తొలి సినిమా మాత్రం బాక్స్ ఆఫీస్ వద్ద భారీ డిజాస్టర్ అయిపోయింది. కానీ అందం, అభినయంతో మాత్రం కుర్రాళ్ళ హృదయాలనైతే కట్టిపడేసుకుంది. దీంతో ఈ బ్యూటీకి మరింత ఫాలోయింగ్ వచ్చేసింది. ఇక ఇంతకీ నేను చెప్తున్న హీరోయిన్ ఎవరు ఏంటి అనే కదా మీ డౌట్. తనేనండి, భాగ్యశ్రీ బోర్సే. మాస్ మహారాజా రవితేజ నటించిన మిస్టర్ బచ్చన్ సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయింది. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద అట్టర్ ఫ్లాప్ అయిపోయింది. కానీ హీరోయిన్కి మాత్రం ఛాన్సులు ఏమైనా తగ్గాయా? అందం, నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఆ తర్వాత విజయ్ దేవరకొండ సరసన రీసెంట్గా వచ్చిన కింగ్డమ్ సినిమాతో మరోసారి ఆడియన్స్ ముందుకు వచ్చింది. యాక్షన్ ఎంటర్టైనర్గా వచ్చిన ఈ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకుంది. దీంతో ఈ అమ్మడి పేరు ఇప్పుడు ఇండస్ట్రీలో మారుమోగిపోతుంది. ప్రస్తుతం చేతి నిండా సినిమాలతో చాలా బిజీగా కూడా ఉంటుంది. ఇప్పుడు వరుస సినిమాలతో క్షణం తీరిక లేకుండా గడిపేస్తోంది. అలాగే తాజాగా ఫిల్మ్ఫేర్ స్టైల్ సౌత్ ఇండియా అవార్డులలో భాగ్యశ్రీ బోర్సే అదరగొట్టేసింది. ఎనర్జింగ్ ఫేజ్ ఆఫ్ ఫ్యాషన్, రెడ్ కార్పెట్ లుక్ ఆఫ్ ది ఇయర్ అవార్డులు అయితే సొంతం చేసుకుంది. ఇది కేవలం ఆరంభం మాత్రమే అనే ఇన్స్టాలో పోస్ట్ చేసింది ఈ అమ్ముడు. ప్రస్తుతం రామ్ పోత్రేని సరసన ఆంధ్ర కింగ్ తాలూకా సినిమాలో నటిస్తుంది. అలాగే దుల్కర్ సల్మాన్ మూవీలో కూడా కాంతాలో నటిస్తుంది. ఇవే కాకుండా తెలుగులో పలువురు స్టార్ హీరోల సినిమాల్లోనూ ఛాన్సులు కొట్టేసిందని టాక్ అయితే వినిపిస్తుంది. అలాగే నెట్టింట గ్లామర్ ఫోజులతో మతి పోగొట్టేస్తుంది అనుకోండి. ఇంతకీ ఈ హీరోయిన్ ఎలా ఉంటుంది? కొంతమంది కాంబినేషన్ ఆఫ్ హీరోయిన్స్ తన లుక్స్లో కనిపిస్తాయి అని అంటూ ఉంటారు. మీకు ఎలా అనిపించింది? కామెంట్ చేయండి.